A and B can do a job in 10 days and 5 days respectively. They worked together for 2 days, after which B was replaced by C and the work was finished in the next 3 days. How long will C alone take to finish 60% of the job? A అనే పర్సన్ ఒక పనిని వర్క్ కంప్లీట్ చేయడానికి 10 days టైం పడతాయి. B అనే పర్సన్కు 5 days టైం పట్టింది. B అనే పర్సన్కు 5 days టైం పట్టింది. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? టోటల్ వర్క్ విల్ బీ ద 10,5 LCM 10. అప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఏమవుతుంది? 10/10 అంటే 1 అవుతుంది. ఎఫిషియన్సీ ఆఫ్ బి ఏమవుతుంది? 10/5 అంటే 2. దే వర్క్డ్ టుగెదర్ ఫర్ 2 days. అంటే ఏ ప్లస్ బి అనే ఇద్దరు పర్సన్స్ దే వర్క్డ్ ఫర్ 2 days, ఆఫ్టర్ విచ్ బి వాజ్ రిప్లేస్డ్ బై సి అన్నాడు. అంటే ఏ ప్లస్ బి అనే ఇద్దరు పర్సన్స్ 2 days వర్క్ చేశారు. అండ్ దెన్ ఆఫ్టర్ బి వాజ్ రిప్లేస్డ్ బై సి అండ్ ద వర్క్ వాజ్ ఫినిష్డ్ ఇన్ ద నెక్స్ట్ 3 days అన్నాడు. అంటే ఏతో పాటు బి వెళ్ళిపోయి సి రిప్లేస్ అయింది. సి అనే పర్సన్ వీళ్ళు 3 days చేశారు. అప్పుడు టోటల్ వర్క్ కంప్లీట్ అయింది. ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత? 10 units. మనకి ఏ ఎఫిషియన్సీ తెలుసు, ఏ ఎన్ని రోజులు వర్క్ చేసిందో తెలుసు. బి ఎఫిషియన్సీ తెలుసు, బి ఎన్ని రోజులు వర్క్ చేసిందో తెలుసు. మనకు సి ఎఫిషియన్సీ తెలియదు, కానీ సి ఎన్ని రోజులు వర్క్ చేసిందో తెలుసు. ఏ అనే పర్సన్ ఇక్కడ 2 days చేశాడు, ఇక్కడ 3 days చేశాడు, టోటల్ 5 days చేశాడు. ఎఫిషియన్సీ ఎంత? 1. 5 units ఆఫ్ వర్క్ కంప్లీట్ చేశాడు 5 daysలో. బి యొక్క పర్సన్ ఎన్ని రోజులు వర్క్ చేశాడు? 2 days వర్క్ చేశాడు. ఎఫిషియన్సీ 2. 2 × 2 4 units. టోటల్ వర్క్ ఎంత అయిపోయింది? 9 units ఆఫ్ వర్క్ అయిపోయింది. మనకు సి అనే పర్సన్ 3 days వర్క్ చేశాడు. సి అనే పర్సన్ 3 days వర్క్ చేశాడు. మరి ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ చేశాడంటే టోటల్ వర్క్ 10 units. ఏ బి వాళ్ళు ఇద్దరు కలిపి 9 units చేసినప్పుడు సి ఒక్కడు ఎన్ని యూనిట్స్ కంప్లీట్ చేశాడు? 10 - 9 అంటే 1. 1 unit ఆఫ్ వర్క్ చేయడానికి సికి 3 days టైం పట్టింది. అప్పుడు టోటల్ 10 units వర్క్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 10 units చేయడానికి 30 days టైం పడుతుంది. మన క్వశ్చన్లో ఏమంటాడు? హౌ లాంగ్ విల్ సి ఎలోన్ టేక్ టు ఫినిష్ 60% ఆఫ్ ద జాబ్ అన్నాడు. 10 units 30 days అన్నప్పుడు 60% ఇది 100% అవుతుంది. 100% విల్ బి 30 days అయినప్పుడు 60% ఎంత? 60 × 30/100. 0 0 0 0 విల్ బి క్యాన్సల్. 6 3 = 18 days. సి ఒకడు ఒక యూనిట్ ఆఫ్ పాయింట్ 3 daysలో చేసినప్పుడు 10 units వర్క్ చేయడానికి 30 days పట్టింది. మన క్వశ్చన్లో అడిగింది 60% అడిగాడు కాబట్టి 60 × 30/100 = 18 days.